greet you all from St. John Senior Secondary School, Chennai. We wish you a happy new year and we welcome you to this program called Youth. Now shall we listen to the speech rendered by Mrs. Nalini Wilson, Principal of St. John Senior Secondary School. We bring greetings to you from St. John Senior Secondary School, Chennai. మేము సెయింట్ జాన్ సీనియర్ సెకండరీ స్కూల్ చెన్నై నుండి మీ అందరికీ మేము శుభాకాంక్షలను తెలియజేస్తున్నాం. St. John Senior Secondary School is an institution located in Chennai in Tamil Nadu. ఈ సెయింట్ జాన్ సీనియర్ సెకండరీ స్కూల్ అనేది ఒక సంస్థ చెన్నై అనేటువంటి పట్టణంలో తమిళనాడులో ఉన్నది. St. John's caters to the needs of 2,500 children. సెయింట్ జాన్ సీనియర్ సెకండరీ అనేది 2,500 పిల్లలకు విద్యాభ్యాసం చేస్తున్నది. In St. John's, at St. John's, we give the love of Christ to our children. ఈ సెయింట్ జాన్ స్కూల్లో మేము బిడ్డలకు దేవుని యొక్క ప్రేమను అందిస్తున్నాం. We discipline the children. మేము వారికి క్రమశిక్షణ నేర్పిస్తున్నాం. And we meet out the needs of all the educational needs. మేము విద్యలో ఉన్నటువంటి సమస్త అవసరాలను మేము తీర్చేవారుకుంటున్నాం. Today I greet you once again. ఈ దినమందు తిరిగి మిమ్మల్ని మేము మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. And on behalf of St. John Senior Secondary School, I wish you a very happy new year. సెయింట్ జాన్ సీనియర్ సెకండరీ స్కూల్ తరపు నుండి మేము మీకు నూతన వర్షపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. Today let me talk with you about how you need to be blessed in your life. ఈ దినమందు నేను మీతో పాటు ఏ విధంగా జీవితంలో మీరు ఆశీర్వాదం పొందగోరే కార్యం గురించి చెప్పబోతున్నాను. Every one of us love to be blessed in our life. ప్రతి వారును జీవితంలో ఆశీర్వదించబడాలని ఆశపడుతున్నారు. We ask God, Lord, will you bless me? దేవుని యొద్ద మనం ఏం అడుగుతున్నామంటే, ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించవా? As a parent, as a father and mother, we always desire that our children are blessed. ఒక తల్లిగా ఒక తండ్రిగా ఎల్లప్పుడూ మన బిడ్డలు ఆశీర్వదించబడాలని ఆశిస్తూ ఉంటాం. Even a layman in the world will always want to prefer that he need to be blessed. ఒక సాధారణమైనటువంటి మనిషి కూడా ఈ లోకములో తాను కూడా ఆశీర్వాదం పొందాలని ఆశపడుతున్నాడు. Blessing is a very eagerful word in the whole world. ఈ ఆశీర్వాదం అనేటువంటి మాట అనేది ఈ లోకమంతట్లో చాలా అతి ఎదురు చూసేటి కార్యంగా ఉంటున్నది. Let us find out how we can be blessed. మనము ఏ విధంగా ఆశీర్వదించబడగలమే కార్యం గురించి మనం చూద్దాం. Are you interested to be blessed? నీవు ఆశీర్వదించబడాలనుకుంటున్నావా? Do you want to be blessed in your life? నీ జీవితంలో నువ్వు ఆశీర్వదించబడాలని ఆశపడుతున్నావా? I tell you, my dear friend, నేను చెబుతున్నాను నా ప్రియ సహోదరుడా, your money cannot bless you. నీ యొక్క డబ్బు నిన్ను ఆశీర్వదించదు. Your character cannot bless you. నీ యొక్క ప్రవర్తన నిన్ను ఆశీర్వదించదు. Your talent cannot bless you. నీకున్న తలాంతులు నిన్ను ఆశీర్వదించవు. Your father nor your mother can bless you. నీ తల్లియో నీ తండ్రియో నీకు ఆశీర్వాదం ఇవ్వలేరు. If you want to be a blessing in your life, నీ జీవితంలో నీవు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, if you want to come up in your life, నీ జీవితంలో నువ్వు పైకి రావాలనుకుంటే, if you want to be lifted up in your life, నీ జీవితంలో నువ్వు వర్ధిల్లాలి అనుకున్నట్లయితే, I tell you, my dear friend, నేను చెబుతున్నాను నా ప్రియ స్నేహితుడా, only God can lift you up. దేవుడు మాత్రమే నిన్ను లేపగలడు. God can only bless you. దేవుడు మాత్రమే నిన్ను ఆశీర్వదించగలడు. If only God could bless you, దేవుడు మాత్రమే నిన్ను ఆశీర్వదిస్తే you will be blessed in your life. ఈ జీవితంలో నువ్వు ఆశీర్వాదకరంగా ఉండగలవు. I am going to show you 3 examples. 3 ఉదాహరణలు నేను మీతో చెప్పబోతున్నాను. 3 beautiful examples from the word of God. అందమైనటువంటి 3 ఉదాహరణలను దేవుని వాక్యం నుండి చెప్పబోతున్నాను. And I will explain to you వాటిని నేను మీకు వివరిస్తాను. how these people were blessed in their life. వారు ఏ విధంగా తమ జీవితంలో ఆశీర్వాదం పొందారనే కార్యం గురించి. These 3 people, ఈ 3 వ్యక్తులు who came from 3 different regions, 3 విధములైనటువంటి ప్రాంతం నుండి వచ్చి ఉన్నారు. were poor in their life. వారి జీవితంలో పేదరికంతో ఉండి ఉన్నారు. At the beginning of their life, వారి యొక్క జీవితపు ప్రారంభ దశలో, when they were youth, వారు యవనులుగా ఉన్నప్పుడు, when they were very young, వారు చాలా యవనులుగా ఉంటున్నప్పుడు, they were too poor. వారు చాలా పేదవారు. They were neglected. వారు అక్కడ తృణీకరించబడ్డారు. They were not kept in good status. వారు సరి అయినటువంటి అంతస్తులో పెట్టబడలేదు. But few of their important characters, వారిలో ఉన్నటువంటి కొన్ని చాలా ప్రాముఖ్యమైనటువంటి గుణాతిశయములు, that God liked in them, వాటిని దేవుడు ఆశించాడు. God blessed them. వాటిని దేవుడు ఆశీర్వదించాడు. As a youth, యవనస్తులుగా, as a children, చిన్న బిడ్డలుగా,
we need to understand మనం ఒక కార్యం అర్థం చేసుకోవాలి. why God lifts people up in their life. ఎందు నిమిత్తమై ప్రజలను క్రింద నుండి పైకి దేవుడు లేపుతున్నాడు. Let me see the first character. మొట్టమొదటి వ్యక్తిగతం మీతో చెప్తాను. The first person that I am going to put forward to you is మొట్టమొదటి వ్యక్తిగా మీ ముందు నేను నిలబెట్టుకోరేది Daniel. అది దానియేలు. దానియేలు was sold as a slave. తాను ఒక బానిసగా అమ్మబడ్డాడు. He was sold as a slave తాను బానిసగా అమ్మబడి to the nation of Babylon. బాబిలోను అనే దేశమునకు అమ్మబడ్డాడు. The king took a lot of youth ఆ యొక్క దేశంలో రాజు అనేక యవనస్తులను తీసుకెళ్ళి as the king of Israel. తాను ఇశ్రాయేలుకు ముందు రాజుగా ఏర్పరచబడినప్పటికీ కూడా he took all his freedom and liberty to praise the Lord. తన యొక్క స్వాతంత్రమును స్వేచ్ఛనంతటిని తీసుకొని దేవుని స్తుతించినాడు. He played the instruments and the tambourine. He danced before the people and he praised the Lord. దేవుణ్ణి తాను అనేక వాద్యములతో వాయిస్తూ స్తుతిస్తూ అనేక మనుషుల ముందు తాను నాట్యమాడి ఉన్నాడు. This shows the humbleness of David. ఇది అంతయు దావీదు యొక్క దీనత్వమును చూపిస్తున్నది. How about you, my dear brother? నిన్ను గురించి ఏంటి సహోదరుడా? Are you humbling yourself in the sight of the Lord? నీవు దేవునికి ముందు తగ్గించుకుంటున్నావా? Definitely, I tell you, God will definitely lift you one day. ఖచ్చితంగా దేవుడు ఒక దినమందు నిన్ను పైకి లేపుతాడు. And the third thing which I noticed in David was మూడవ కార్యము దావీదులను చూచింది ఏమంటే David did not have a thought of putting his hand against the anointed one. దావీదు ఎప్పుడును తన చెయ్యి అభిషేకించబడిన వారికి విరోధంగా ఎత్తలేదు. Yes, when King Saul was there searching for David to kill David, సౌలు రాజు దావీదును వెతుకుతూ చంపాలనుకున్నప్పుడు he had many chances to kill David. ఎన్నో అవకాశములు దావీదును చంపగోరే అవకాశం దొరికినప్పటికీ కూడా King Saul hated David. సౌలు దావీదును ద్వేషించాడు. He was hunting to kill David. దావీదును చంపాలని వెంటాడుతున్నాడు. King Saul wanted to kill David. కింగ్ సౌలు గారు అక్కడ దావీదును చంపాలని వెతుకుతున్నారు. But అయితే when the opportunity came for David, దావీదుకు ఒక అవకాశం వచ్చినప్పుడు when Saul was lying asleep, సౌలు అక్కడ నిద్రపోతున్నప్పుడు చూసినప్పుడు when David had an opportunity to kill Saul there, దావీదు సౌలును చంపేటి అవకాశం తనకి ఏర్పడినప్పటికీ కూడా he did not want to kill King Saul. తాను సౌలుని చంపాలని ఆశపడలేదు. Why? ఎందుకంటే he did not want to put his hand against the God's men. దేవుని ద్వారా అభిషేకించబడిన వారికి విరోధంగా తాను చెయ్యి ఎత్తదలుచుకోలేదు. He did not want to put his hand against God's men. దేవుని దైవజనులకు విరోధంగా తాను చెయ్యి ఎత్తదలుచుకోలేదు. Because David knew that Saul was anointed by God. ఎందుకంటే దావీదుకు తెలుసు సౌలు దేవుని ద్వారా అభిషేకించబడి ఉన్నాడని. Today I tell you, my dear brothers and sisters, ఈ దినమందు సహోదర సహోదరి మీతో చెప్పదలుచుకుంటున్నాను. do not criticize holy people. పరిశుద్ధులైన వారిని ఎప్పుడూ మీరు విమర్శించవద్దు. Do not criticize your pastors. మీ యొక్క పాస్టర్లను విమర్శించవద్దు. Do not criticize evangelists. ఈ యొక్క ఇవాంజలిస్టులైన వారిని మీరు విమర్శించొద్దు. Do not criticize your own teacher. మీ యొక్క స్వంత ఉపాధ్యాయులను మీరు విమర్శించొద్దు. You may be studying in a school or a college. మీరు ఒకవేళ పాఠశాలలో కళాశాలలో చదువు ఉండొచ్చు. Give respect to your teacher. మీ యొక్క ఉపాధ్యాయులకు మీరు మర్యాదను చెల్లించండి. Respect your elders. మీ యొక్క పెద్దలైన వారిని గౌరవించండి. At home, ఇంటిలో కూడా maybe your parents are uneducated. మీ తల్లిదండ్రులకు విద్యావంతులుగా ఉండకపోవచ్చు. But still they are your parents. అయినప్పటికీ కూడా వారు మీ తల్లిదండ్రులే. Never criticize your parents. ఎప్పుడు మీ తల్లిదండ్రులను విమర్శించవద్దు. Respect your parents. మీ తల్లిదండ్రులను మీరు గౌరవించండి. And definitely I tell you, God will bless you. ఖచ్చితంగా నేను మీతో ఏం చెప్తున్నానంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. So let us summarize today. ఈ దినమందు మన కార్యమును క్లుప్తం చేసుకుందాం. If you are truthful, నీవు యథార్థవంతుడిగా if you ఉన్నట్లయితే, are disciplined, ఇప్పుడు క్రమశిక్షణవంతుడిగా ఉన్నట్లయితే, and if you keep yourself holy, నేను పరిశుద్ధిగా కాపాడుకుంటే like Daniel, దానియేలు వలె, and if you do good to those who hate you, నీకు కీడు చేసిన వారికి నువ్వు మేలు చేయగలిగితే, and if you do not grumble against God, దేవునికి విరోధంగా నువ్వు సనగకుండా ఉన్నట్లయితే, and if you are not greedy for money like Joseph, యోసేపు వలె నువ్వు ధనాపేక్ష గలవాడుగా ఉండకపోయినట్లయితే, I will definitely tell you, God will lift you up. ఖచ్చితంగా నేను ఏం చెప్తానంటే దేవుడు మిమ్మల్ని పైకి లేపుతాడు. And like David, దావీదు వలె, if you are going to humble yourself, నువ్వు దేవునికి ముందు if తగ్గించుకున్నట్లయితే, you have a zeal for God, దేవునికి వచ్చినటువంటి వాంఛనీయులు ఉన్నట్లయితే, and if you are not going to criticize the Holy One, నీవు పరిశుద్ధులైన వారిని ఎప్పుడు విమర్శించుకున్నట్లయితే, God will definitely
bless you. దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. God will lift you up in your life. నీ జీవితంలో దేవుడు నిన్ను పైకి లేపుతాడు. Your future will be a blessing. నీ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉంటుంది. You will be a blessing to the multitude. నీవెంతో జనాంగానికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. You will be a blessing to your family. నీ కుటుంబానికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. You will be a blessing to the nation. నీ దేశానికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. And we wind up this day. ఈ దినమందు ఈ కార్యం నేను ముగిస్తున్నాను. Be blessed in your life. మీ యొక్క జీవితంలో మీరు ఆశీర్వాదకరంగా ఉండండి. Do as Daniel did. దానియేలు చేసిన విధంగా చేయండి. Do as Joseph did. యోసేపు చేసినట్టుగా మీరు చేయండి. And do as David did. దావీదు చేసిన విధంగా మీరు చేయండి. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. God be with you. దేవుడు మీతో పాటు ఉండును గాక. And once again I greet you from St. John's. తిరిగి ఇంకొకసారి సెయింట్ జాన్ స్కూల్ నుండి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. Admission open for the academic year 2010-2011 now at ECR Neelankare East Coast Road, Chennai. Applications will be issued from December 1st, 2009. St. John's Dr. Rajkumar International School, a unit of St. John's Senior Secondary School, Mandaveri, Chennai 28. Contact 04424939203 or 971093631.